హాయ్ దిస్ ఇస్ జగన్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. మనం ఫస్ట్ టైం అయితే తెలంగాణ బార్డర్ దాటి కర్ణాటక బార్డర్ దాటి గోవాకి అయితే వెళ్ళబోతున్నాం. గోవాకి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, మొత్తం ఎంత టైం అయితే మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 7 అవుతుంది. మనం 7కు బుదేరా నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే సదాశివపేట దాటి బుదేరా ఉంటుంది. బుదేరా తర్వాత జహీరాబాద్, తర్వాత కర్ణాటక, తర్వాత గోవా ఉంటుంది. క్లీన్గా చెప్తాను, ఖచ్చితంగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది, గోవా వీడియో అయితేనే. ఓకేనా? నాతో పాటు ఫ్రెండ్ రవీందర్ వస్తున్నాడు, ఇంకా సందీప్, ఏడేడి ఇంకో సందీప్, నాతో పాటు మా అన్న నవీందర్ వస్తుండు. ఈ బుడ్డ కార్ అయితే వెళ్తున్నాం. స్టార్ట్ అయినాం, కార్ స్టార్ట్ చేసినాం. బుదేరా స్టార్ట్ అయింది, బుదేరా నుంచి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా అయితే మనం జహీరాబాద్కి వచ్చినాం. జహీరాబాద్ కొద్దిసేపు ఆగినాం టీ బ్రేక్ కోసం. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ గోవా టు కర్ణాటక. ఇప్పుడైతే మనం తెలంగాణ బార్డర్ దాటి కర్ణాటక బార్డర్కి ఎంటర్ అవుతున్నాం. ఇంకో కర్ణాటక తెలంగాణ, కర్ణాటక తెలంగాణ. మొత్తం రివర్స్ వస్తుంది కొడుకునంతా. మధ్యలో ఛాయ్ కోసం అయితే ఆగినాం, టీ కోసం అయితే ఆగినాం ఇక్కడ. ఇప్పుడు ఇంకా 9 అవర్స్ పోవాలి జర్నీ. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11:30 అవుతుంది. రోడ్ అయితే అస్సలు బాగలేదు, మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఎక్కడ మనం కర్ణాటక బార్డర్ దాటబోతున్నాం ఇంకొద్దిసేపట్లో. కానీ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి భయ్య. నైట్లో వచ్చే వాళ్ళ మటుకు ఖచ్చితంగా చూసుకొని రండి, కొంచెం స్లోగా రండి. 80 వచ్చే వాళ్ళు 50-60 రండి. అస్సలు ఫ్లైఓవర్ ఎక్కుతే మీరు బైక్ కిందకి రారు, మీ ఇష్టం. దొక్కేలోపు బ్రేక్ దొక్కాల్సి వస్తుంది. చెప్పు, మహారాష్ట్ర ఒక్క అది కర్ణాటక రా ఊటమాడి అంటే చాలా డేంజర్ మలుపు ఉంది, చాలా డేంజర్ మలుపు ఉంది, చూసుకోండి. అన్న ఓటే చేయకు, అదే ఓటేక్ చేయొద్దని ఇంత ముందు అవుతుంది. జర్ర మలుపుతుంది మళ్ళీ వానికి కన్విన్స్ అవుతుంది. చేస్తే డిప్పర్ కొట్టుకుంటు ఉంటే ఇంటకన్నా ఎక్కువ కొట్టాను. చాలా టర్నింగ్ ఉంది, చూసుకోండి. అట్లా కుక్క వస్తే మధ్యలో కూడా ఓ మండి కుక్కలు మన ఇంటి వచ్చేస్తుంటాయి. రవిగా భయపడతాడు అంటాడు, కానీ కార్ లోపలికి రావని తెలియదానికి. ఇట్లా ఇట్లా సింగల్ రోడ్ కదా, ఇట్లా వస్తారు. లోపలికి అరే నీ ఏమని మజాక్ చేసిండ్రు, అది అర్థం వేసుకున్నా వస్తుంది తెలియదా. ఎట్లా చేసినావురా, నవ్వమన్నారా? మస్తు కామెడీ చేస్తారప్ప. మార్నింగ్ 3, రోడ్డు చాలా విశాలంగా ఉంది, ఎవ్వరు లేరు. మన ముందు ఒక కారు మాత్రం వెళ్తుంది. అండ్ నైట్లో వస్తే ట్రాఫిక్ ఏమి ఉండదని ఒక ఉదాహరణ అనమాట. ట్రాఫిక్ ఏం లేదు, చాలా నీట్గా వెళ్తుంది రోడ్డు అయితే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. మనం ఇంకొక 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. చంపకే మేరా